to be back here in Hyderabad and to be with all you beautiful people. తిరిగి హైదరాబాద్లోనే మీ అందరితో ఉండడం ఎంత సంతోషము. And as Pastor said earlier, this conference will be somewhat different than previous ones. మరి పాస్టర్ గారు ఇందాక చెప్పిన రీతిగా ఈ కాన్ఫరెన్స్ మునుపటి కాన్ఫరెన్స్ కన్నా చాలా భిన్నంగా ఉండబోతుంది. We are going to do something over the next several days that is very ambitious. మరి రాబోయేటువంటి ఈ దినాల్లో చాలా గురి పద్దంగా మనము కార్యాలు చేయబోతున్నాం. In fact, so ambitious that I'm scared to death to even be here. ఇది ఎంత ప్రాముఖ్యమైందంటే నాకు అసలు భయం వేస్తూ ఉంది. We are going to study perhaps the most important book in all of the Bible. బహుశా బైబిల్లో అన్ని గ్రంథాల కన్నా ప్రాముఖ్యమైనటువంటి పత్రికని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. And this is not just my opinion. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదండి. Listen to what a couple of the giants of our faith have said about the book of Romans. క్రైస్తవ విశ్వాసంలో ప్రముఖులు చెప్పినటువంటి మాటలు రోమీయులకు రాసిన పత్రిక గురించి మనం చూద్దాం. Martin Luther said this. మార్టిన్ లూథర్ గారు రోమా పత్రికను గురించి ఈ రీతిగా అన్నారు about Romans. He said this letter is truly the most important piece of the New Testament. నూతన నిబంధన అంతట్లోని ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగము అన్నారు. John Calvin said when anyone understands this epistle, he has a passage open to him to understanding of the whole scripture. జాన్ కల్విన్ గారు చెప్తూ ఈ రోమిల్కి రాసిన పత్రిక వాక్య భాగాన్ని కానీ అర్థం చేసుకుంటే మిగతా లేఖనాలన్నీ అర్థం చేసుకోవడానికి వారికి ఒక మార్గము తెరవబడినట్టే అన్నారు. And if you read the biographies of giants of the Christian faith like Augustine, Martin Luther, John Wesley, you'll see that this book had a profound influence on their life and their ministry. అలాగే మన విశ్వాసంలో ప్రముఖులైనటువంటి అగస్టిన్ గారు, మార్టిన్ లూథర్ గారు, జాన్ వెస్లీ గారి జీవితాలు చూస్తే ఈ రోమిల్కి రాసిన పత్రిక వారి జీవితం మీద చాలా ప్రభావితం చేసింది. Now the reason for all of this high praise for the book of Romans is because it lays out most clearly and comprehensively the central benefit or the central distinctive of the Christian faith. మరి ఈ రోమిల్కి రాసిన పత్రిక గురించి ఇంత గణనీయంగా ఎందుకు చెప్పబడిందంటే క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు చాలా తేటగా ఈ పత్రిక మనకి తెలియజేస్తాయి. The things we will learn from this book over the next several days are the following. మరి రాబోయేటువంటి దినాల్లో ఈ పత్రికను గురించి మనం ముఖ్యంగా ధ్యానం చేసేటువంటి అంశాలు ఈ రీతిగా ఉన్నాయి. First and foremost, humanity separated from God by the sin nature we received through Adam and Eve. మొట్టమొదటిగా ఆదాము అవ్వల నుంచి మనకు సంతరించుకునేటువంటి పాప స్వభావాన్ని బట్టి మానవాళి అంతా కూడా దేవుని నుంచి దూరం అయిపోయారు. Romans explains that there is nothing a human being can do to escape the condemnation of sin and the death it brings. పాపం యొక్క శిక్షను, పాపం వలన కలిగేటువంటి మరణం నుంచి తప్పించుకోవడానికి మానవుడు తనంతట తాను ఏమి కూడా చేసుకోలేడు అన్న విషయాన్ని రెండవదిగా రోమిల్కి రాసిన పత్రిక తెలియజేస్తూ ఉంది. Every other religious tradition tells us that human beings can achieve right standing with God by doing a number of good deeds and rituals. ఈ లోకంలో అనేక మతాలని ఏ మతంను చూసినా కూడా మానవుడు తను పుణ్యకార్యాలు, నీతి కార్యాలు చేస్తే దేవునితోని సరైనటువంటి సంబంధం కలిగి ఉండగలడు అని నేర్పిస్తూ ఉంటాయి. Romans tells us that this is not possible. అయితే రోమిల్కి రాసిన పత్రిక మానవుడికి అసలు అది సాధ్యపడదు అని చెప్తూ ఉంది. Only the righteousness of the level of God can allow us to have right standing with God. దేవుని స్థాయిలో ఉండేటువంటి నీతి మనం పొందుకున్నప్పుడు మాత్రమే దేవునితో మనం సరి చేయబడతాం, సమాధాన పడగలుగుతాం. And there is only one way for us to achieve the righteousness of God. ఆ దేవుని నీతిని మనం పొందుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. And that is through faith in the grace that God has shown us through his son Jesus Christ. అది దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా చూపించిన కృపయందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం పొందుకోగలుగుతాం. Only by putting our faith and trust
in Jesus' atoning death and resurrection, can we be saved from the condemnation of sin. యేసుప్రభువు వారు చేసిన పాప పరిహారార్థ బలిగా తను తాను అర్పించుకొని పునరుద్ధానుడై తిరిగి లేచి అన్న దాని యందు మన నమ్మిక విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మానవుడు తన పాపం నుంచి తప్పించుకొనగలుగుతాడు. This is the principal distinctive of the Christian faith. ఇదే క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ప్రత్యేకమైనటువంటిదే. It is not us reaching up to heaven to show ourselves worthy. మనం యోగ్యమని మనం దేవుని చేరుకోవడం కాదు కానీ it is God reaching down from heaven to bring us into fellowship through his son Jesus. దేవుడు తన పరలోకం నుంచి మన వైపు దిగి తన కుమారుని సహవాసంలోనికి ఆయన మనల్ని తీసుకువెళ్ళడం. It is the book of Romans that clearly lays out this distinctive aspect of Christianity. కనుక క్రైస్తవత్వంలో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి అంశంని రోమీయులకు రాసిన పత్రిక చక్కగా విశదీకరిస్తూ ఉంది. Paul identifies himself in the letter as its author. మరి పౌలు ఈ యొక్క పత్రిక తన రచయితగా తను తాను పరిచయం చేసుకున్నాడు. We do see in the 16th chapter of Romans that Paul credits a scribe named Tertius who actually wrote down the things that Paul said. 16వ అధ్యాయంలో పౌలు ఈ పత్రికను గురించినటువంటి అంశాన్ని చెప్తూ ఉండగా దాన్ని ఒక లేఖికుడు తుర్కీకు అనేటువంటి వ్యక్తి రాశాడు అని పౌలు చెప్తాడు. The church at Rome is a church that Paul did not establish himself. రోమాలో ఉన్నటువంటి సంఘము పౌలు స్థాపించింది కాదేంటి. Paul had never even been there when he wrote this letter. ఈ పత్రిక రాసే సమయానికి అసలు పౌలు ఆ సంఘానికి ఎప్పుడు వెళ్ళలేదు కూడా. In fact, the church at Rome was probably founded by people who had been in Jerusalem on the day of Pentecost, got saved on that day, and then came back to Rome to establish the church. బహుశా పెంతెకోస్తు దినాన అక్కడున్నటువంటి వారు యెరూషలేములో రక్షింపబడినటువంటి వారు రోమా పట్టణానికి వెళ్ళి అక్కడ ఈ సంఘాన్ని స్థాపించి ఉండొచ్చు అని చెప్తారు. And Rome was the most important city of the world of the first century. ఆ మొదటి శతాబ్దంలో ప్రపంచమంతట్లో రోమా ప్రాముఖ్యమైన అగ్రమైనటువంటి పట్టణముగా ఉండేటువంటిది. Paul understood that if the church in Rome was doctrinally strong, it would have an influence on the churches in the rest of the world. కనుక రోమా పట్టణం గాని సిద్ధాంతపరంగా స్థిరముగా బలంగా ఉన్నట్టయితే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ సంఘాలు లేక ప్రాంతాలన్నిటి మీద చక్కటి ప్రభావితం చేయగలుగుతుంది అని పౌలు ఆశించాడు. And I believe it is for that reason, that understanding that Paul had, that he wrote this letter so clearly explaining the doctrine of grace. అందుకోసమే కృప అనేటువంటి సిద్ధాంతాన్ని గురించి చాలా విశదీకరంగా తేటగా పౌలు ఆ రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాశాడు. And Paul wrote this letter after he had already been preaching the gospel for some 20 years. అప్పటికే సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఈ సువార్తని ప్రకటిస్తూ ఉన్న తర్వాత పౌలు ఈ పత్రిక రాశాడు. His plan was to visit the church and to teach them directly. అసలు ఆ సంఘాన్ని దర్శించి నేరుగా ముఖాముఖిగా వారికి ఈ యొక్క సువార్తను లేక ఈ అంశాలని వారికి బోధించాలి అని పౌలు ఆశించాడు. Of course, his plan was changed by the Lord when Paul was arrested in Jerusalem and held as a prisoner. అయితే ఆ పౌలు యెరూషలేములో ఉన్నప్పుడు ఖైదీ చేయబడి ఖైదీగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రణాళికని తన ఆలోచనని మార్చివేశాడు. But in the Lord's divine planning, he got Paul to Rome, all expenses paid, as a prisoner of Rome. అయితే దేవుడు తన దైవికమైనటువంటి ప్రణాళికలో మరి ఆ రోమా ఆయన ఖైదీలో ఉంచారు కనుక వారే ఆయన రోమా పట్టణానికి వెళ్ళడానికి కావాల్సిన డబ్బులన్నీ చెల్లించి వారే రోమా పట్టణానికి పౌలుని తీసుకెళ్లే రీతిగా దేవుడు చేశాడు. When we compare the book of Romans to the other epistles that Paul wrote, we see very clearly that this is a much more formal letter. మరి ఈ పౌలు రాసినటువంటి రోమా పత్రిక
ఇతర పత్రికలతోని మనం పోల్చినట్టయితే ఈ రోమా పత్రిక చాలా అధికార రీతిగా ఉన్నట్టుగా మనం చూస్తాము. In the other letters that Paul wrote, he had very warm greetings and had addressed specific people he knew in those other churches. ఇతర పత్రికల్లో మనం చూసినట్టయితే ఆయన శుభవచనాలు రాస్తూ ఆయా సంఘాల్లో ఆయనకు పరిచయమైనటువంటి వ్యక్తుల్ని సంబోధిస్తూ రాసినట్టుగా ఆ పత్రికల్లో చూస్తాం. In this letter, we don't see that kind of thing. Paul gets right down to business of laying out the doctrine of salvation by the grace of God apprehended by faith. అయితే ఈ పత్రికలో మాత్రం పౌలు చాలా సూటిగా ఆ యొక్క కృప మరి దేవుని యొక్క కృపయందు మనం విశ్వాసం ఉంచినప్పుడు రక్షణ కలుగుతుంది అన్న విషయాన్ని చాలా తేటగా నేరుగా అంశాన్ని విశదీకరిస్తున్నట్టుగా చూస్తాం. The overriding theme of the book of Romans is the righteousness of God, humanity's desperate need for that righteousness, and the only way to attain it, through faith in the grace of God as expressed through his son Jesus Christ. అయితే ఈ పత్రికలో ఉన్నటువంటి ముఖ్య అంశం ఏంటంటే దేవుని యొక్క నీతి, మానవుడు ఆ దేవుని నీతిని పొందుకునేటువంటి అవసరత మానవుడికి ఉంది. మూడవదిగా ఆ దేవుని నీతిని పొందుకోవడానికి ఆయన కృప ద్వారా యేసుక్రీస్తులో చేసిన కార్యమందు విశ్వాసం ఉంచడం ద్వారానే పొందుకోగలము అన్నది మూడవ అంశం. I can't emphasize enough how important it is for all of us in this room, particularly those of you who are preaching the gospel, that we understand this idea of God's grace as the only way to salvation. మనకి రక్షణకి ఒకే ఒక మార్గము దేవుని యొక్క కృప అని మనం అర్థం చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమైందో మరి ఇక్కడ మనందరికీ ప్రత్యేకంగా ఆ వాక్యోపదేశం చేసేటువంటి వారికి చాలా ప్రాముఖ్యమైంది అని చెప్తాను. You are ministering to people who have come out of other faith traditions. ఇతర మతాల నుంచి లేక ఇతర సాంప్రదాయాల నుంచి వచ్చినటువంటి వారికి మీరు బోధిస్తూ సువార్త చెప్తూ ఉన్నారు. Hinduism, Buddhism, Islam, Taoism. మరి అలాగ హైందవ మతం, బౌద్ధ మతము, ఇస్లాం మతం అనేక భిన్నమైన మతాల నుంచి వచ్చే వారికి మీరు బోధిస్తూ ఉన్నారు. All of these other traditions require people, human beings, to perform rituals, good deeds, all of these different works of man in order to establish right standing with God. ఈ భిన్నమైనటువంటి సాంప్రదాయాల మతాల్లో ఎందులో చూసినా కూడా దేవునితోని వారు సరి చేయబడాలి అంటే వారు పుణ్యకార్యాలు ఆయా సాంప్రదాయ పద్ధతి అయినటువంటి కార్యాలు చేయాలి అని చెప్తూ ఉంటాయి. None of these things count towards salvation. అయితే ఇవి ఏవి కూడా మనకి రక్షణని కూర్చలేవని. And we are going to expand that idea more fully over the next several days. మరి రాబోయేటువంటి దినాల్లో అంశాన్ని మనం ఇంకా చాలా తేటగా లోతుగా చూడబోతూ ఉన్నాం. Our approach to studying this book is as follows. మరి మనం ఈ వాక్యాన్ని లేక ఈ పత్రిక ధ్యానం మనం ఈ రీతిగా చేయబోతూ ఉన్నాం. We will be looking at each of the major sections of the book. ఆ పత్రికలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వాక్య భాగాలు మనం చూస్తాం. And concentrate on passages within those sections that develop the major theme of the book of Romans. ఆ రోమా పత్రికలో ఉన్నటువంటి ముఖ్య అంశానికి ఆ సూచించేటువంటి ఆ వచనాల్ని ఆ వాక్య భాగాల్లో నుంచి మనం ప్రత్యేకంగా ధ్యానం చేస్తాం. In the time that we have, there's no way we could go verse by verse through every single verse of the book of Romans. Too much. It would be way too much to do in the time that we have. మనకున్నటువంటి ఈ సమయం దినాల్లో రోమీయులకు రాసిన పత్రిక ప్రతి వచనాన్ని లోతుగా ధ్యానం చేయాలంటే అది సాధ్యపడదండి. So in the sessions that follow this one, there's 5 major areas that we're going to delve into. కనుక మనం ఉన్నటువంటి సెషన్లో 5 ప్రాముఖ్యమైనటువంటి అంశములు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. In the session that follows this one, we're going to look at humanity's universal sinfulness and the need of every person to obtain God's righteousness. రాబోయేటువంటి నెక్స్ట్ సెషన్లో మనం చూసేది సర్వమానవాళి యొక్క సార్వత్రిక పాపము, ఆ మనిషి ఆ పాపంలోంచి బయటికి రావడానికి దేవుని యొక్క నీతిని పొందుకోవాలి అన్న అంశాన్ని చూడబోతున్నాం. And we're going to be looking between Romans chapter 1 verse 18 through Romans chapter 3 verse 20. ఆ
అందుకు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి 3వ అధ్యాయం 21వ వచనాన్ని వరకు మనం చూడబోతున్నాం. And then in session 3, we're going to be looking at Christ's righteousness imputed or given to all of those who believe in him. మూడవ సెషన్లో యేసునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని నీతి ఆపాదింపబడుతుంది అన్న అంశాన్ని చూడబోతున్నాం. And we will be studying between Romans chapter 3 verse 21 and Romans chapter 4 verse 25. ఆ అంశం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం నుండి 4వ అధ్యాయం 25వ వచనం వరకు చూడబోతాం. And then in sessions 4 and 5, we're going to be looking at the blessings of Christ's righteousness in the life of the believer. 4-5 సెషన్స్లో ఒక విశ్వాసి జీవితంలో దేవుని నీతిని కలిగి ఉండడం ద్వారా ఉండేటువంటి ధన్యతలు ఆశీర్వాదాలు ఏంటో మనం చూస్తాం. In session 6, we're going to be looking at how God's plan to bring Israel into the righteousness of Christ is accomplished without the works of the law that they had been conditioned to do from the Mosaic law. 6వ అధ్యాయంలో ఇశ్రాయేలుని యూదుల్ని క్రీస్తులో ఉండేటువంటి ఆ రక్షణలోనికి దేవుని యొక్క ప్రణాళికను బట్టి వారిని ఎలాగ తీసుకొని రావాలి, అప్పుడు వరకు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారానే దేవునికి ఇష్టలుగా ఉంటా అన్నటువంటి వారిని యేసునందు విశ్వాసంలో ఉంచడానికి వారిని ఎలాగ నడిపించాలి అన్నది 6వ సెషన్లో చూడబోతున్నాం. And Paul felt it important to address Israel specifically because of their history of living under the Mosaic legal system. ఇక్కడ పౌలు ప్రత్యేకంగా ఇశ్రాయేలీయుల గురించి ప్రస్తావిస్తూ రాయడానికి కారణం ఏంటంటే అప్పటి వరకు ఇశ్రాయేలు మోషే ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా వారు జీవిస్తూ అందులో ఉన్నటువంటి ఆజ్ఞలు కట్టలు అనుసరంగానే జీవిస్తూ వచ్చారు. And then in the last session, session 7, we're going to look at some of the practical teaching that Paul provides and how we as believers of Jesus Christ live out his righteousness in the context of our lives. మరి చివరి 7వ సెషన్లో మనం ఆచరణాత్మక బోధన పౌలు చేస్తూ దేవుని యొక్క నీతిని మన అనుదిన జీవితంలో మనం ఎలాగ కార్యాచరణ చేయాలి, ఎలాగ జీవించగలుగుతాము అన్న అంశాన్ని చూస్తాం. I want to just say before we really dive in that this is some of the deepest learning that you can have in all of the Bible. మనం ముందుకు వెళ్ళక ముందు ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్ అంతట్లో కూడా ఇది చాలా లోతైనటువంటి అంశాలు అధ్యయనంగా ఉండబోతుంది. And some of this will take a little bit of thinking to understand exactly what is being said and what is not being said. కనుక కొన్ని అంశాలు ఇది దాని సరైనటువంటి అర్థం గ్రహించడానికి లేక ఈ మాటలు ఇక అర్థం ఏంటి అర్థం కానిదేంటి మనం గ్రహించడానికి కొద్దిగా సమయం పడుతుంది. And so I want to encourage you, if you have questions, to raise those questions in the breakout sessions that have been planned by Billy in the agenda. కనుక బిల్లి గారు అజెండాలో పెట్టినట్టుగా ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ప్రశ్నలు ఉంటే ఆ బ్రేక్అవుట్ సెషన్లో దయచేసి వాటిని పేర్కొనండి, అడగండి. Okay, with the rest of the time we have in this first opening introductory session, I want to look very, very specifically at verses 16 and 17 of Romans chapter 1. మనకి ఈ సెషన్లో ఉన్నటువంటి సమయంలో ప్రత్యేకంగా రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16-17 వచనాలు దయచేసి గమనించండి. And Peter, if you would read those verses 16 and 17. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16-17 వచనాలు. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడిని కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించడని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపడుచు ఉన్నది. And I want to address these verses in reverse order. So I want to look at verse 17 first. కనుక ఇది మనం 17వ వచనాన్ని మొదట ఆలోచన చేద్దాం. Because this verse 17 really lays out the most
important thematic verse or idea of the book. ఎందుకంటే 17వ వచనము ఈ పత్రిక అంతట్లో ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని చూపిస్తూ ఉంది. And the key part of that verse is the part that says, "The just shall live by faith." ఈ వచనంలోని ముఖ్య అంశము నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. That is a direct quote from the prophet Habakkuk in Habakkuk chapter 2 verse 4. హబక్కకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో హబక్కకు ప్రవక్త చెప్పినటువంటి అదే మాటలు ఇక్కడ వాడబడి ఉన్నాయి. So that verse raises the question, who are the just? కనుక ఈ వచనం నుంచి అసలు నీతిమంతులు ఎవరు అన్న ప్రశ్న వస్తుంది. Just or the just in this context means those who are right with God. ఇందులో నీతిమంతులు అనగా దేవునితోని సరైనటువంటి సంబంధాన్ని సమాధానపడినటువంటి వారు. So another way to state that verse is to say those that are right with God live by faith. అనగా దేవునితోని సరిచేయబడినటువంటి వారు విశ్వాసం మూలన జీవిస్తారు. And that would mean then that to walk with God in fellowship is a walk that is achieved not through works, but through faith in the grace that God has given us through his son Jesus. కనుక దేవునితోని సహవాసం కలిగి మనం జీవించాలంటే మన నీతి క్రియలను బట్టి కాదు కానీ ఆ యేసుక్రీస్తునందు దేవుడు కనపరిచిన కృపనందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఆ సహవాసాన్ని పొందుకుంటాం. Notice what it doesn't say. మరి అది ఏమి చెప్పట్లేదో గమనించండి. It doesn't say that those who are superior at doing good deeds and observing rituals live, or that those that are just are those that live by rituals and good deeds. పుణ్యకార్యాలు, నీతి కార్యాలు, ఆచారబద్ధమైనటువంటి కార్యాలు చేసినటువంటి వారు నీతిమంతులు అని చెప్పట్లేదే. Which is to say that our right standing with God can never be based on our own sense of righteousness. కనుక దేవునితోని సరైనటువంటి సంబంధం కలిగి మనం జీవించాలంటే అది ఎన్నడూ మన నీతి కార్యాల మీద ఆధారపడి ఉండదు. So you might be asking yourself, okay, well then how do we reconcile that with all of the things that the Bible tells us that we should do to live a godly life? మనం దైవికమైనటువంటి జీవితాన్ని, మంచి జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం అంతా చెప్తుంది కదండి. దానితోని మరి ఇది ఎలాగ పోల్చగలుగుతాం, నీతి కార్యాలను ఆధారం చేసుకోలేమంటే దాన్ని ఎలా పోల్చగలుగుతాం అన్న సందేహం వస్తుంది. And we're going to be speaking a lot to that issue over the course of our study of the book of Romans. కనుక రోమీయులకు రాసిన పత్రిక ధ్యానాలు చేస్తున్నప్పుడు ఆ అంశాన్ని చాలా లోతుగా మనం చూడబోతూ ఉన్నాం. But here is an idea you should keep in the forefront of your mind. అయితే ఈ ఆలోచన మీ మనసులో బలంగా ఉంచుకోవాలి. We are called by the Bible to do good works not in order to be saved, but because we are saved. మనము నీతి క్రియలు చేయుట కొరకు దేవుడు మనం పిలిచాడు అని మనం చూస్తాం. అయితే రక్షణ పొందుకోవడానికి నీతి క్రియలు చేయడం కాదు కానీ రక్షణ పొందుకున్నాం కనుక నీతి కార్యాలు చేస్తూ నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలి. The Sermon on the Mount, for example, is filled with ways in which we should show the world the love of Christ through things that we do, works if you will. మరి కొండ మీద చేసిన ప్రసంగాన్ని ఉదాహరణగా మనం చూసినట్టయితే మన ప్రేమని మనం చేసేటువంటి కార్యాలు ఇతరులకు ఎలాగ తెలియజేయాలో అని అనేక సందర్భాలు, అనేక అంశాలు చెప్పబడ్డాయి. But these are works that are expressed through us because that Christ lives in us. అయితే ఈ కార్యాలు మనం ఎందుకు చేస్తాము అంటే మనం రక్షింపబడి క్రీస్తు మనలో నివసిస్తున్నాడు కనుక మనం చేస్తాం. Our good deeds are a manifestation of the fellowship in the Spirit that we have with the Holy God. మనకున్నటువంటి నీతి క్రియలు ఆ పరిశుద్ధ దేవునితో మనకున్న సహవాసాన్ని బట్టి కలుగుతున్నాయని ఆ సహవాసాన్ని చూపిస్తూ ఉంటాయి. But the important distinction is those good works that we do are not the cause of our salvation, they are the fruit of it. కనుక ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసం ఏంటంటే ఈ నీతి క్రియలను బట్టి మనకి రక్షణ కలగట్లేదు కానీ రక్షణ కలిగాం కనుక ఈ నీతి క్రియలు అనేటువంటి ఫలాన్ని మనం ఫలిస్తూ ఉన్నాం. Paul the apostle expressed in another one of his letters how the giving of the law
relates to salvation by grace through faith. మరొక వాక్య భాగంలో చూస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రము ఇచ్చుట ద్వారా విశ్వాసం వలన రక్షణ కలుగుతుందని ఎలాగ తెలియజేస్తుందో రాస్తాడు. This is found in the book of Galatians chapter 3 verses 22 through 24. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబో విశ్వాసము వలన లభింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారమైతిమి. కాబట్టి మనం విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షుడాయను. Notice what he says in verse 24 about the law was given as our tutor or our teacher. గమనించండి 24వ వచనంలో మనల్ని క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడిగా ఇవ్వబడింది. What Paul is saying there is, once having been given the law, what people should realize is that they can't keep all of it. మరి పౌలు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ధర్మశాస్త్రం ఇచ్చారు కనుక ఆ ధర్మశాస్త్రాన్ని పొందుకున్నటువంటి వారు ధర్మశాస్త్రాన్ని తమంతటి తాము సంపూర్ణంగా మరి పాటించలేరు అని వారు అర్థం చేసుకోవాలి. For example, a Jewish person could know very well all 613 different commands and rules and laws in the Jewish legal system. మరి ఉదాహరణకి యూదుల్లో మనం చూసినట్టయితే వాళ్ళకి ఆ మతపరమైనటువంటి ఆ సాంప్రదాయపరమైనటువంటి సుమారుగా 613 ఆజ్ఞలు కట్టలు వారికి కలిగి ఉన్నారు. But if they're honest with themselves, they would know that they break one or more of those every day, even every minute. అయితే వారు దాన్ని పాటిస్తున్నారని అడిగితే ప్రతిదినం బహుశా ప్రతి క్షణము కూడా అందులో అనేకమైనటువంటి వారు ఉల్లంఘిస్తూ ఉండవచ్చు. So the number one thing that they would have learned from the law is that in our own righteousness it is impossible for us to keep all of the law. కనుక ఈ ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది కనుక మన సొంత నీతిలో మన సొంత శక్తిని బట్టి ఈ ధర్మశాస్త్రం అంతా కూడా మనం పాటించలేము అన్న విషయాన్ని వారికి అర్థమవుతుంది. Which causes us to cry out, who can save me from this body of death? Which Paul says later in the letter. అందుని బట్టి పౌలు తర్వాత పత్రికలో చెప్పినట్టుగా ఈ మరణానికి లోనైనటువంటి ఇట్టి శరీరం నుంచి నన్ను ఎవరు విమోచించగలరు అని మొరపెట్టడానికి నడిపిస్తూ ఉంటుంది. And so it causes us to cry out for a savior. కనుక ఒక రక్షకుడు మనకి కావాలని మొరపెట్టడానికి ఆ ధర్మశాస్త్రం మనల్ని నడిపిస్తూ ఉంది. And that's why Paul says the law was our tutor to bring us the Christ that we might be justified by faith. అందుకనే పౌలు ఇక్కడ రాస్తూ అంటున్నాడు, కాబట్టి మనము విశ్వాసము వలన నీతిమంతులని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకి బాలశిక్షుడు ఆయను. He also says in that verse that the righteousness of God is revealed from faith to faith. మరి ఆ విశ్వాసం మూలంగా యేసుక్రీస్తునందలి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి అనుగ్రహించబడినట్లు మరి విశ్వాసం వెల్లడి కాకముందు ఇక ముందుకును బయలుపరచబడబో విశ్వాసము అవలంబింపవలసిన వారమని చెరలో ఉంచబడిన మనము ధర్మశాస్త్రముకు లోనైన వారమైతిమి. We have to understand that God's righteousness demands justice for sin, and the wages of sin, as we will learn, is death. కనుక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దేవుని యొక్క నీతిని కనపరచాలి అంటే పాపానికి శిక్ష విధించబడాలి. పాపాని వలన వచ్చు జీతము మరణము అని మనం చూస్తాం. The penalty for sin, being death, must be paid because God is righteous. కనుక దేవుడు నీతిమంతుడు కనుక పాపం వల్ల కలుగు మరణము దానికి వెల చెల్లించాల్సిందే. But God's righteousness is revealed from faith to faith in that the Lord satisfied the penalty for sin by offering his son Jesus as that
perfect sacrifice. అయితే ఆ విశ్వాసం ద్వారా దేవుని యొక్క నీతి బయలుపరచబడుతూ ఉంది. అందుకు తన కుమారుడైన యేసుప్రభు వారిని ఆ పాప శిక్షకి మరి క్రయధనముగా తను చెల్లించటం వలన ఆ న్యాయాన్ని తీరుస్తూ ఉన్నాడు. Paul provides a beautiful contrast between the sacrifice that Jesus offered in himself as opposed to all of the animal sacrifices that were being done continually by the Jewish priesthood that could never take away our sins. యూదుల యాజకులు నిరంతరము చెల్లిస్తున్నటువంటి బలి అర్పణలకి మరి యేసుక్రీస్తు ప్రభువారు తను తానే ఒక బలి అర్పణగా అర్పించుకున్న దానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పౌలు చాలా తేటగా చూపిస్తూ ఆ యాజకులు అర్పిస్తున్నటువంటి బలి అర్పణలు ఎన్నడూ వారి పాపాన్ని పూర్తిగా తీసివేయలేవు అని కనపరుస్తూ ఉన్నాడు. This contrast is found in Hebrews chapter 10 between verses 11 and 14. ఈ వ్యత్యాసం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో రాయబడి ఉంది. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయాలని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండెను. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండెను. ఒక్క అర్పణము చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. So what the Lord is saying here through the Apostle Paul, as the writer of Hebrews, if he is indeed that, he is saying that God satisfies his righteous requirement for the punishment of sin, and yet achieves that by offering his son Jesus in our place. అయితే హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త ఇక్కడికి తెలియజేస్తూ పాపానికి వచ్చేటువంటి శిక్షని దేవుడు చెల్లిస్తూ అదే సమయంలో ఆ పాప క్షమాపణ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని మనకి బదులుగా ఇచ్చుట ద్వారా నెరవేరుస్తూ ఉన్నాడు అని చూపిస్తూ ఉన్నాడు. The incredible thing that's accomplished by that is not only have our sins been paid for by Jesus, but also his righteousness has been given to us. ఇందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మన పాప శిక్షకి వెల చెల్లించడం మాత్రమే కాకుండా యేసులో ఆ నీతి దేవుని నీతి మనకి ఆపాదింపబడుతూ ఉంది. I highly recommend you memorize this verse. It's found in 2 Corinthians 5:21 because it beautifully encapsulates this trade. Here, Jesus, here's my sins. Pay the bill for that, please. And thank you, Jesus, for your righteousness. I am now in right standing with God. మరి అందరు కూడా 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనాన్ని కంఠస్థం చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇటు ఒకవైపున యేసుప్రభు వారు మన యొక్క పాప శిక్షకు వెల చెల్లించి మరొక వైపు నుంచి ఆయన నీతి మనకి ఆపాదించబడము అనేటువంటి ఆ ప్రక్రియని మనం చూస్తూ ఉన్నాము. This one thing, I'll just say the verse in English. For he made him who knew no sin to be sin for us, that we might become the righteousness of God in him. There is no other faith that has ever been devised by man or by demon that offers that benefit. ఎందుకనగా మనమాయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇక మరి ఏ దైవము కానీ దయ్యం కానీ ఇటువంటి మేలుకరమైనటువంటిది మనం ఎక్కడ చూడమండి. Let's move to verse 16 where Paul says, "For I am not ashamed of the gospel of Christ." రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. మరి సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను. Why would Paul even suggest that one might be ashamed of the gospel of Christ? అసలు యేసుప్రభు వారికి సువార్త గురించి సిగ్గుపడే అవకాశం ఉంది అని అసలు పౌలు ఎందుకు రాస్తున్నాడు? And let me just say that many Christians that I know, and maybe that you know, when it comes to standing for Christ in front of non-believers, sometimes they could be rather quiet. మరి నాకు తెలిసినటువంటి అనేక మంది క్రైస్తవులు మీకు కూడా తెలిసే ఉండొచ్చు. అన్యుల మధ్యలో వారు క్రైస్తవులుగా నిలబడాల్సినటువంటి సమయాల్లో మౌనంగా ఉండిపోతూ ఉంటారు.
They're very happy to stand for Christ when they're around other Christians. ఇతర క్రైస్తవుల మధ్యలో ఉన్నప్పుడు క్రైస్తవులను చెప్పుకోవడంలో చాలా సంతోషిస్తారు. But they find it so much more difficult to take a stand for Christ in front of people who might hold them in a negative light because of their association with Christ. మరి క్రీస్తుని మనం పాలివారము క్రీస్తుకు చెందిన వారం అని మనం చెప్పుకుంటే మరి ఇతరులు మనల్ని చిన్న చూపు చూస్తారో వ్యతిరేకంగా చూస్తారేమో అనేటువంటి ఆ తలంపుతోని అన్యుల మధ్యలో మరి ఆ రీతిగా నిలబడలేకపోతూ ఉన్నారు. Now think about it. Paul lived in the first century where Rome, the Romans, pretty much ruled the world. ఇది అర్థం చేసుకోవాలంటే పౌలు నివసించినటువంటి కాలము మొదటి శతాబ్దము. అప్పుడు రోమా సామ్రాజ్యము మానవాళికి తెలిసిన భూభాగం అంతటిని సుమారుగా ఈ రోమా సామ్రాజ్యమే పరిపాలిస్తూ ఉండేవా. The Roman world of the first century knew and respected two things above all else. మరి రోమా సామ్రాజ్యంలో ఉన్నవారు లేక రోమియులకి రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు వారి మనస్సులో ఎప్పుడు ఉండేవండి. Those two things were power and knowledge. ఆ రెండేంటే ఒకటి అధికారము, రెండవ తెలివితేటలు. As a war machine, the Romans were unparalleled in their ability to win wars and conflicts. వారు చాలా రౌద్రముతోని యుద్ధాలు చేస్తూ మరి యుద్ధాలు జయించడంలో చాలా నైపుణ్యతను కలిగినటువంటి వారు. They conquered the known world through unprecedented brute force and merciless power. ఏమాత్రం కనికరం చూపించకుండా చాలా బలవంతంగా అప్పుడున్నటువంటి దేశాల్ని ఆ యొక్క జనాంగాల్ని వారు జయించేవారు. Likewise, they were great lovers and respecters of knowledge and philosophy. కనుక తత్వజ్ఞానాన్ని తెలివితేటల్ని వారు ఎక్కువగా ప్రేమించి వాటిని గౌరవిస్తూ ఉండేవారు. They took a lot of the advances in science and philosophy of the Greeks and they took it even further. మరి గ్రీకు వారు ప్రబోధించినటువంటి ఆ తత్వజ్ఞానం కానివ్వండి ఆ శాస్త్రీయతని వీరు తీసుకొని ఇంకా వాటిని ముందుకు తీసుకువెళ్ళారు. Now imagine people coming from that background looking at the gospel of Jesus Christ. అటువంటి మనస్తత్వంతో వచ్చినటువంటి వారు యేసుప్రభు వారి యొక్క సువార్తని గురించి వింటే ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. In that secular mindset, they would see neither power nor great knowledge. కనుక ఈ సువార్తను మనం చూస్తే వారికి గొప్ప అధికారం గాని అక్కడ తెలివితేటలు వారికి ఉన్న జ్ఞానం అక్కడ కనబడట్లేదు. At the center of this gospel of the Christian faith is the principal man who is the meekest of all men, who was an uneducated carpenter, who had commanded no army on earth and went quietly to his own execution. మరి ఈ క్రైస్తవత్వంలో అంతా కూడా కేంద్రమైనటువంటి యేసుప్రభు వారు ఎవరు అంటే విద్య లేనటువంటి వాడు, ఒక వడ్రంగి, మనుషులందరిలో మిక్కిలి సాత్వికమైనటువంటి వాడు, తనని చంపడానికి మౌనంగా ఉండి తాను అప్పగించుకున్నటువంటి వాడు. Not only that, but the gospel that would save a person is simple enough for even a child to understand. అంత మాత్రమే కాదు కానీ ఈ రక్షణ పొందాలి అంటే ఈ సువార్త చాలా తేటగా చిన్న పిల్లవాడికి కూడా అందే రీతిగా ఉంది. So how could they possibly respect such a religious system? కనుక ఇటువంటి ఆధ్యాత్మికమైన అంశాన్ని ఈ రోమీలు గౌరవించలేకపోతున్నారు, వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. Well, Paul actually answers that question in the rest of verse 16. మరి ఆ మిగతా 16వ వచనంలో పౌలు దానికి జవాబు చెప్తూ ఉన్నాడు. He actually provides 3 reasons why one should not be ashamed of the gospel of Christ. క్రీస్తు యొక్క సువార్తను గురించి ఒకరు ఎందుకు సిగ్గుపడకూడదు అన్న దానికి 3 కారణాలు పౌలు చెప్తూ ఉన్నాడు. Reason number 1, he tells us right there, it is the power of God to salvation. మొట్టమొదటిది మరి రక్షణ పొందుటకు ఈ సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. Think about this. The simple message of the gospel is the power of God to salvation. ఈ సాధారణంగా కనబడేటువంటి సువార్తలు ఉన్నటువంటి వర్తమానం ఏంటంటే ఒక వ్యక్తి రక్షించబడడానికి ఈ సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. Let me ask you, how many men in this room are pastors? Raise your hand. మరి ఇక్కడ ఎంతమంది సంఘ కాపరులు ఉన్నారు? దయచేసి చేయి పైకి చూపించండి. Okay. So as pastors, I understand you guys. As pastors, we want to be considered
great orators. మరి ఆ సంఘ కాపులుగా మనం గొప్ప ప్రసంగికులుగా అందరూ గుర్తించబడాలి అన్న ఆశ ఉంటుంది. There is in our flesh the desire that people would come away from one of our sermons and say, wow, that guy really preached it. మన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు విన్నవారిలో ఎవరన్నా వచ్చి చాలా చక్కటి ప్రసంగం చేశారండి అని చెప్తే ఇష్టంగా మనం శరీరంలో ఆశ కలుగుతూ ఉంటుంది. That's how, for the rest of you, that's how pastors can get in the flesh. మరి ఆ రీతిగా అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు శరీరీతిగా మరి కాపరులు అవుతూ ఉంటారు. Sometimes we don't ourselves believe in the power of the simple message of the gospel. ఒక్కొక్కసారి ప్రసంగంకులమైనటువంటి మనమే ఈ సువార్తలో ఉన్నటువంటి ఆ తేటకరమైనటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. Do you realize that some of the greatest evangelists the world has ever known were not great orators? మరి ప్రపంచము ఎన్నడూ చూడనటువంటి గొప్ప సువార్తికులలో చాలా మంది వారు గొప్ప ప్రసంగికులు ఏమి కాదు. One of the best examples of that is Paul the apostle himself. అందులో ఒకరు ప్రాముఖ్యమైనటువంటి ఉదాహరణకి పౌలు తానే ఉన్నా. Paul was criticized by the church in Corinth because he was not as engaging a speaker as another evangelist named Apollos. మరి అపోలోస్ వలె పౌలు అంత మరి ప్రసంగికరంగా లేక అటువంటి మాటలు వాడట్లేదు అని కొరింథులో ఉన్నటువంటి సంఘము పౌలు మీదనే మాటలు చెప్పా. Yet what we learn in scripture is that the simple message of I'm a sinner, there's nothing I can do to save myself, God so loved me that he sent his son to die in my place, pay the price, and imputed his righteousness to me. The simplicity of that is the power of God unto salvation. ఆయన వాక్యంలో మనం చూస్తే చాలా తేటగా చాలా సులువుగా అనిపించేటువంటిది, నేను పాపిని, దేవుడు నన్ను నీతిమంతుడిగా చేయడానికి తన కుమారుని పంపించాడు, ఆయన కార్యమందు నేను విశ్వాసం ఉంచినప్పుడు రక్షింపబడతాను అన్నది చాలా సులువుగా అందరూ అర్థం చేసుకునేటువంటిదిగా ఉంటూ ఉంది. అందులోనే దేవుని గొప్ప శక్తి ఉంది. Another reason he gives is that this is the message of Christ, the Son of God. This is his words to the world. రెండవ కారణము ఈ సువార్త దేవుని కుమారుడైన యేసు ప్రభువారు తన మాటలే లోకానికి చెప్తున్నటువంటి మాటలు ఇవి అని చెప్తాడు. And because these words come directly from Christ, there is no way we are going to think up a better message, a more powerful message. ఈ సువార్త అనేటువంటిది యేసు ప్రభువారు తానే చెప్పినటువంటి మాటలు కనుక దీనికన్నా మించి మనం సువార్తల గురించి ప్రసంగించాలి అనుకున్నది అది ఎప్పుడు సాధ్యపడదు. Paul said it, or the writer of Acts, which is Luke, he said this in Acts chapter 4 verse 12. మరి అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో లూకా మరి ఈ మాటలు అంటాడు. Yeah, these are the words of Peter preached on the day preached by Peter in Acts chapter 4 verse 12. He says, "Nor is there salvation in any other, for there is no other name under heaven given among men by which we must be saved." మరి పేతురు చెప్పినటువంటి మాటలు అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవని వలననో రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. And then finally, another reason given there in verse 16 is that this is a message for all who would believe. మూడవదిగా ఈ సువార్తను గురించినటువంటి కారణం ఏంటంటే ఇది అందరూ విశ్వసింపదగినటువంటి వర్తమానం. Which means then that we should not be ashamed of this because it is something that everyone needs to hear. కనుక ఈ సువార్తను గురించి మనం సిగ్గుపడకూడదు, ఎందుకంటే ఈ సువార్త వాస్తవానికి అందరూ వినవాల్సిందే. God is not willing that any would perish, but that all would come to salvation. ఏ ఒక్కరూ నశించక అందరూ అంతటా రక్షణ పొందాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. And we have to know that when we deliver the gospel to some who hears it, it's going to be like the smell of death.
మరి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సువార్త మనము ఇతరులకి చెప్తూ ప్రకటిస్తున్నప్పుడు కొందరికి ఇది మరణవాసనగా అనిపిస్తూ ఉండొచ్చు. The vast majority of people that you and I are going to preach the gospel to will not receive it. మనలో ఎక్కువ మంది మనం సువార్తను ప్రకటిస్తుండగా ఎక్కువ శాతము ఆ సువార్తను అంగీకరించారు. But to those who will receive it, it will be like the fragrance of life. అయితే ఆ సువార్తను అంగీకరించినటువంటి వారికి జీవిత సువాసనగా ఈ సువార్త ఉంటుంది. You and I are not called to save anybody because we can't. మనము ఇతరుల్ని రక్షించాలి అని పిలువబడలేదు, ఎందుకంటే మనంతట మనం ఎవరిని రక్షించలేం. What we are called to do is to testify. అయితే మనం దేనికి పిలువబడ్డామంటే ఈ సువార్తను గురించినటువంటి సాక్షిగా మనం నిలబడాలి. And the centerpiece of that testimony is the gospel of Christ. ఆ సాక్ష్యంలో ఉన్నటువంటి కేంద్రమైనటువంటి అంశము యేసు ప్రభువారి యొక్క సువార్త. It is the power of God unto salvation. అది రక్షణార్థమై దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. So that's the opening introductory session to this most important book. కనుక ఈ ప్రాముఖ్యమైనటువంటి పత్రికది ఇది పరిచయ సెషన్గా ఉందండి. And the theme that we've discussed in this session, now we are going to expand as we move through the rest of the book. మరి మనం ఇప్పుడు ధ్యానం చేసినటువంటి ఈ అంశాన్ని ఆ పత్రికని ఇతర అధ్యాయాలు మనం ధ్యానం చేస్తుండగా ఇంకా లోతుగా ఈ అంశాన్ని మనం చూస్తాం. So let's close with a word of prayer. ప్రార్థనతోని సెషన్ ముగించుకుందాం. Heavenly Father, పరలోకమందున తండ్రి, we thank you, God, that we are here today to hear from you. ప్రభువా, నీ నుంచి మాటలు వినడానికి ఈ రోజు మేము ఇక్కడ కూడుకున్నందుకు నీకే వందనాలు. How fortunate are we to have received the gospel of God unto salvation. రక్షణార్థమై దేవుని యొక్క సువార్తని మేము పొందుకోవడానికి ఎంత భాగ్యులము తండ్రి. And Lord, I believe that you have called every person in this room ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరిని నీవే ప్రత్యేకంగా పిలిచేవు అని నేను నమ్ముతూ ఉన్నాను. to be your ambassador to the world for the ministry of reconciliation. సమాధానపరచు పరిచర్య కొరకు లోకానికి వారు నీ పక్షంగా ఉండే రాయబారులుగా వారిని పిలిచావు అని నేను నమ్ముతూ ఉన్నాను. Lord, I believe that you deeply want us to understand all of the words that you have written in the book of Romans. రోమీయులకు రాసిన పత్రికలో నువ్వు రాసిన ప్రతి మాట మేము లోతుగా అర్థం చేసుకోవాలి అన్నది నీ చిత్తము అని నేను నమ్ముతూ ఉన్నాను. Lord, as your servant to speak your word to these precious people today. ఈ ప్రశస్తమైనటువంటి వారితోని నీ దాసునిగా ఈ మాటలు నేను ప్రకటించడానికి I pray, Lord, that you would not allow me through speech or intent to do anything other than exactly what you want your people to hear. నీ ప్రజలు ఏం వినాలో దానికి తప్ప వేరొకటి నేను ఎంత మాత్రం పలకకుండా సహాయం చేయండి. Bless them and fortify them over these next days, that they would be able to diligently study this most important book. వారిని దీవించండి. రాబోయేటువంటి దినాల్లో ఈ ప్రాముఖ్యమైన పత్రికని ధ్యానం చేయడానికి వారిని బలపరచండి. We thank you, Lord, for your word and your spirit, ప్రభువా, నీ ఆత్మను బట్టి నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం, which gives us everything for life and godliness. దైవికమైన జీవితాన్ని మా జీవానికి కావాల్సిన సమస్తము నీ వాక్యమే మాకు ఇస్తూ ఉంది. We pray all this in the precious name of Jesus Christ. Amen. యేసు క్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you so much for your attention.